ఇక రాజేంద్ర అయితే ఇక ఆయన ప్రసాద్ అటు సోదర ప్రేమ, తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ అన్నింటినీ చూపించి ప్రసాద్ నేను రాముడే నన్ను నీ రూపంలో వచ్చి తీసుకెళ్తున్నట్టు అనిపించింది అన్న. సూర్యుడు రావడం, గరుడ పక్షులు తిరగడం, రావటం, అసలు అందరూ ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో రామచంద్రుడి విగ్రహాలు అలా ట్రోల్ చేస్తూ ఉంటే నాకు ఆనందం ఎక్కడ కలిగిందంటే, మామూలుగా నేను కూర్చున్నాను అక్కడ ఆడియన్స్లో కూర్చున్నాను, చూస్తున్నాను. ఆ రాముడి యొక్క మూర్తిని తయారు చేసినటువంటి అరుణ్ యోగి ఆయన వచ్చి నన్ను కలిశారు. కలిసి నమస్కారం చేస్తే సంతోషం. మళ్ళీ ఆకాశపు ధర బిల్డింగ్ డిజైనింగ్ చేసి ఆయన వచ్చి కలిసి నమస్కారం చేశాడు. ఆ తర్వాత మా చిదంబర శాస్త్రి, అమ్మా సత్యవాణి గారే కదా మీరు అంటూ ఇలా చేయి చూపించి, అవునయ్యా, అయ్యో చిదంబర శాస్త్రి గారు నేనేనండి అని ఆ ముగ్గురు నా దగ్గరికి వచ్చి కలిసేసరికి ఎవరైతే ప్రముఖంగా ఉన్నారో ఆ ముగ్గురు నా దగ్గరికి వస్తే మా రాముడు ఏ విధంగా దర్శనమిచ్చాడా నాకు. వాళ్ళ రూపంలో యోగిరాజు వచ్చి కలవడం ఏంటి, ఆ డిజైనర్కి మందిరం కట్టినవాడు, మా అన్నదాన శిల్పి, యంత్రం రూపొందించినట్టు చిదంబర శాస్త్రి, ముగ్గురు కూడా నా దగ్గరికి వచ్చి కలవడం, నన్ను పలకరించడం వచ్చి, అమ్మో రాముడు. ఏమో అదేనేమో, లేకపోతే మరి చూడు ముగ్గురు మూర్తులు అందరం కూర్చున్నాం. ప్రసాద్ గారు మేమందరం కూర్చున్నాం. ప్రసాద్ పక్క పక్కన అవ్వటం, నీ దగ్గరికి రావటం చూడక అందరూ వేసేసారు ఫోటోలు. బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల లాగా ముగ్గురు రాముల్లోనే ఉన్నారు చూడమ్మా, నిజంగా ముగ్గురు కూడా అదే టైంలో అట్లా రావటం నిజంగా అసరత్ అదే రాముడు చాలా సంతోషించి ఉంటారు. సంతోషం అసలు అది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యంగా సూర్యుడు రావడం, గరుడ పక్షులు తిరగడం, రావటం, అసలు అందరూ ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో రామచంద్రుడి విగ్రహాలు అలా ట్రోల్ చేస్తూ ఉంటే చూసినప్పుడల్లా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి అందరికి. ఆయన దర్శించుకున్నప్పుడు అసలు చూస్తుంటే ఇట్లా కళ్ళు మసకొచ్చేసాయి, కనపడకుండా కళ్ళ నీళ్ళు. అసలు ఆ కళ్ళు తెరిచున్నాడు కానీ మన వెంకటేశ్వర స్వామి లేకుడు ఇట్లా కళ్ళు కదుపుతున్నట్టుగా మన అనుభూతి. అన్నగలు అందుకంటే నాన్న నార్త్ ఇండియా కాదు రాజు, నార్త్ ఇండియాలో అన్ని పాలరాతి విగ్రహాలు ఉంటాయి. ఈ కృష్ణశిలలతో విగ్రహాలు చాలా అరుదు లేవు నాకు తెలిసి. ఇక్కడ కనిపించాడు మనకు అయ్యే. ఆ కృష్ణశిలతో పెట్టడం అనే ఆలోచన మాత్రం అద్భుతంగా చేశారు. ఆ ఫీలింగ్ అదే, ఆ వాటిలో రాదు మనకి. కృష్ణశిలలు అందులో ఎన్నో ఏళ్ల నాటిది. అది అలాంటి సాలగ్రామం, శ్యామల వర్ణం, నీలమేఘశ్యాముడు కృష్ణుడు, రాముడు నీలమేఘశ్యాముడు. రాముడేమో లలిత అవతారం అమ్మ, కృష్ణుడు ఏమో శ్యామలాదేవి, ఇంకా శ్యామల వర్ణం అంటారు ఆయన్ని. ఇప్పుడు అంటే ఈ సెల్యూట్లు తర్వాత గుడ్ మార్నింగ్లు గుడ్ మనకప్పుడు ఎవరిని పల్లె రామ్ రామ్ అనే కదమ్మా. మా నాన్నగారు వీళ్ళందరూ ఎవరైనా ఎదుటి కనపడితే బవలేళ్ళు. నలభై కొళ్ళు 36. మర్చిపోయే రాజు, అసలు పరమాచార్యులు గారి పేరు చెప్పినప్పుడు నాకు ఇంకా మరీ ఆనందం అనిపించింది. పరమాచార్యుల ఆశీస్సులే ఇవన్నీ. పరమాచార్యుల ఆశీస్సులు లేకపోతే జరగదు ఇది. మీకు ఆయన బ్లెస్సింగ్స్ ముందు రోజు బ్లెస్సింగ్స్ నాకు కూడా ఉన్నాయి. ఆ పేరు చెప్పగానే నాకు చాలా ఆనందం అనిపించింది. అంతకుముందే విజయేంద్ర సరస్వతి స్వామీజీ వచ్చి అక్కడ పూజ చేసి వెళ్ళారంట, కంచివారు వచ్చి ముందు రోజు వచ్చి చేసి. అమ్మ ఇప్పుడు రామజన్మ భూమి అంటే ఈ ప్రతిష్ట దాంట్లో పుల్లారెడ్డి గారి దంపతులది బాగా టీవీలలో చెప్తున్నారు. బాగా స్క్రోల్ అవుతుంది. బాధ ఉంది, ఎందుకంటే పాత్ర కూడా చాలా ఉన్నది. అయ్యో చాలామంది అక్కడ కూడా బాధపడ్డారు రాజు. నాకు తెలుగు వాళ్ళు చాలామంది, అమ్మ సత్యవాణి గారు ఎక్కడ చూసినా అణువణువున అశోక్ సింఘాల్జీయే కనిపిస్తున్నారమ్మా అన్న. నిజమై నాకు కూడా ఆయనే కనిపిస్తున్నారు. ఆయన చేసినటువంటి కృషి మామూలు కృషి అశోక్జీ చేసింది. అశోక్జీకి వీళ్ళిద్దరు అన్నదమ్ముల్లాగా పుల్లారెడ్డి గారు. అశోక్జీ వచ్చినప్పుడల్లా నీ వయసు ఎంత అనేవారు, 75,000 ఇది 75 అలా ఇచ్చేసేవారు. పరిషత్తును పోషించారు పుల్లారెడ్డి. ఎవరు పుల్లారెడ్డి గారు?
మరి ఇక్కడ అక్కడక్కడ అటు ఢిల్లీలో కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అశోక్ కానీ సింగర్ గారిను పుల్లారెడ్డి గారి మధ్యలో మీ ఫోటో కూడా చూశాను ఆ రోజుల్లో అప్పటి అక్కడ అయోధ్యలో అయోధ్య ఇట్లా అమ్మా ఎన్నో సంఘటనలు బోలెడని జ్ఞాపకాలు ఉన్నాయి రాధిక. ఇవన్నీ మీతో మీరు విశేషాలు చెప్తుంటే మీతో పాటు మేము కూడా అక్కడ ఉన్న అనుభూతి కలుగుతుంది మాకైతే. మేము కూడా అలా తిరుగుతున్నాం అక్కడ కళ్ళకు కట్టినట్టుగా. అందరూ అక్కడ చాలా మంది చూసిన వాళ్ళు గుర్తుపెట్టి దగ్గరకు వచ్చి పలకరించడం అన్ని బాగా. పాపం చదలవాడ శరత్ బాబు మాత్రం బాగా నన్ను ఎంతో శ్రద్ధ తీసుకుని చూపించడం. ఇక రాజేంద్ర అయితే ఇక ఆయన ప్రసాద్ అటు సోదర ప్రేమ, తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ అన్నింటినీ చూపించి ప్రసాద్ నేను రాముడే నన్ను నీ రూపంలో వచ్చి తీసుకెళ్తున్నట్టు అనిపించింది అన్న. అన్ని చాలా జాగ్రత్తగా ఆయన తీసుకుని వెళ్ళడం. మాకు దొరికిన ఆ రథసారథి డ్రైవర్ కూడా ముస్లిం డ్రైవరు, అతను కూడా చాలా మంచివాడు. అన్నీ చక్కగా చూపించాడు. అన్నీ తీసుకుని వెళ్ళి బాగా శ్రద్ధ పెట్టి విజయవంతంగా తిరిగి వచ్చాం. ఇది ఇలా జరుగుతుందని మీరు ఎప్పుడు అనుకున్నారా అమ్మ? ఇట్లా రామ మందిరం నిర్మాణం జరుగుతుంది అంటే చేస్తున్నారు అనేది మీకు ఊహలో ఎప్పుడు అంటే జరుగుతుంది ఇన్ ఫ్యూచర్ అనుకుంటుంది, కానీ మనం ఉండగానే ఇంత సహకారం త్వరగా అవుతుందని అయితే అనుకోలే. పాపం ప్రధానమంత్రి గారు, ఇప్పుడు యోగి గారు, ఇప్పుడు మిగతా అందరూ ఎట్లాగైనా ప్రతిష్ట చేయాలనేటువంటి ఒక పట్టుదలతో తొందరగా కోర్టులో మూవ్ చేసి మళ్ళీ సపరేట్ బెంచ్ వేసి ఆయన పట్టుదల. అదే ఇందాక అన్నాను కదా, నేను ఇందాక చెప్పినట్టుగా ఒక విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి ముగ్గురు కలిస్తే ముగ్గురు అంశతో కలిసి జన్మించాడా అని అనిపించింది. మర్చిపోయా ఇంకోటి చెప్పాలి. ఈ రోజు నుంచి మీరు ఒకటి చూడండి, సోరస్ దాస్ అని 12 ఏళ్ళ పిల్లవాడు రాజు, సోరస్ దాస్ అని మీరు యూట్యూబ్లో కొడితే రాధిక ఆ పిల్లాడిని చూడండి. 12 ఏళ్ళు ఇక్కడ హనుమాన్ గడిలో చిన్న వయసులో మహంత పిల్లాడు మాట్లాడుతున్నాడు. ప్రతిదానికి కూడా టక్ 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 ఆన్సర్స్ ఇస్తున్నాడు. బుగ్గన చుట్టపడుతుంది వాడు మాట్లాడుతున్నప్పుడు. వాడు తేజస్సుది చూస్తే నాకేమనిపించింది తెలుసా, అశోక్ సింఘాల్ని ఈయన అవతార పురుషుడని చెప్పారు ఒకసారి. హనుమంతుడి అవతారమే అశోక్ సింఘాల్ అని మన జయేంద్ర సరస్వతి స్వామీజీ, పెజావరి స్వామీజీ, అలాగే సత్యసాయి బాబా వీళ్ళందరూ కొనియాడేవారు. ఆయన ఎవరో కాదు అశోక్ సింఘాల్. నిజంగానే వారి ఇంట్లో చూశాను రాధిక నేను. ఆయన పూజ గది అది చూస్తే ఆయన గోపూజ చేసేది కానీ ఆయనకున్నటువంటి దేశభక్తి, జాతీయ భావన అసలు ఆయన చూస్తే అసలు నిజంగానే అనిపిస్తుంది. ఆయన మాట, ఆయన నడక, ఆయన నడత ఇవన్నీ చూస్తే అశోక్జీ. ఈ పిల్లాడిని చూడగానే అశోక్జీ మళ్ళీ పుట్టాడా అనిపించింది. ఆ పిల్లాడిని చూస్తే రాజు, అశోక్జీ పుట్టాడు అనిపించింది నాకు. 12 ఏళ్ళు పిల్లాడాడు మాట్లాడుతున్నాడు. అసలు మీడియా పీపుల్ ఆన్సర్ క్వశ్చన్ వేస్తున్నాడు, ఆన్సర్ చెప్తున్న విధానం చూస్తే వాహ్ వాహ్. 12 ఏళ్ళు. మీరు సోరస్ దాస్ అని కొట్టండి, అదే ఉండొచ్చు అమ్మ అయితే. ఎందుకంటే ఇప్పుడు ఆయన మరి ఇది అయ్యేదాకా నేను ఇప్పుడు హనుమంతుడిలాగా మొత్తం అయోధ్య అంతా పిల్లాడమిటి పడిందిరా. అసలు మొత్తం టీవీ ఛానల్స్ అన్ని ఆ పిల్లడితోనే. ఏం మాట్లాడుతున్నాడు వాడు, ఒకటే మాట్లాడినాడు. మరి కొంతమంది రానంటున్నారు కదా అని అడిగితే, వచ్చిన వాళ్ళకి సౌభాగ్యం దొరుకుతుంది, రాని వాళ్ళకి సౌభాగ్యం దొరుకుతుంది, ఛానల్స్ నుంచి చూస్తారు కదా అన్నాడు. కానీ ఎక్కడ నెగటివ్గా మాట్లాడు, ఎక్కడగా అక్కడ మాట్లాడు. సౌభాగ్యం దొరుకుతుంది, రాముడు వాళ్ళు సౌభాగ్యం పొందుతారు. ఇంత బుడ్డాడాడు అని అంటున్నాడు. కానీ ఆ పిల్లాడు ఎంత బాగా మాట్లాడాడు.